బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు 2 చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనుంది సర్కార్. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కల్పన, సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎస్సీ వర్గీకరణ, బిల్లుల చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం సంకల్పించింది. దీంతో ఈ 2 బిల్లులు ఇవాళ శాసనసభ ముందుకు రాబోతున్నాయి. ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సభ్యులు బిల్లును ఆమోదించారు. మంత్రివర్గంలో ఆమోదం పొందిన 2 బిల్లులపై అసెంబ్లీలో చర్చించి సభ్యుల ఆమోదం పొందిన తర్వాత చట్టబద్ధత కల్పించాలనేది సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. సామాజిక నేపథ్యానికి ఉద్దేశించిన ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగాలని అధికారపక్షం భావిస్తోంది. శాసనసభ, శాసన మండలిలోనూ సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడి చేసింది. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు 42% పెంచాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీఈ కింద 4% రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్లను 42% పెంచేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది సర్కార్. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ హాల్లో బీసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సర్కార్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని పేర్కొంది. ఈ వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ను సర్కార్ కోరింది. వాటిని పరిశీలించిన కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు సిద్ధమైంది.